నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల గురించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ నోటిఫికేషన్లో ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఎవరికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఈ వివరాలన్నీ తెలియాలంటే చివరి వరకు వీడియో చూడండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అనిమల్ హస్బెండరీ అండ్ అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాంటి పోస్టులు ఉంటాయి. కేవలం 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కొన్ని పోస్టులు ఉంటే, డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్లకు డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. ఇక వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వస్తే మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ ఉంటే, పార్ట్ బిలో మీ సబ్జెక్ట్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఏ పడితే అవి ఇష్టం వచ్చినట్టు పెట్టారంటే నెగిటివ్ మార్క్స్ పడడం వల్ల ఇంకా మార్క్స్ తగ్గిపోతాయి. పాలిటీ, జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే పాలిటీ, జియోగ్రఫీ అనేవి జనరల్ సైన్స్ కిందే వస్తాయి కాబట్టి ఇంకా జనరల్ సైన్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే మనము పాలిటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన స్మార్ట్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.